ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనము. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి గొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు సెలవిస్తున్న మాటలు ఆయన పరలోకము నుండి దిగివచ్చిన చక్కటి జీవాహారం అండి. అంటే ఎవరైతే ఆత్మ సంబంధిగా బ్రతుకుతున్నారో వారందరికీ కూడా ప్రియమైన వాళ్ళరా ఆయన జీవాహారమై ఉన్నాడు. మరి భౌతిక సంబంధమైన ఆహారం మనకు తెలుసు, కానీ ఆత్మ సంబంధమైన ఆహారం ఎవరో కాదండి, యేసుక్రీస్తు వారే. ఎవరైతే ఆయన యొద్దకు వస్తున్నారో, ఎవరైతే ఆయన యందు నమ్మికుంచుతున్నారో వారు ఆకలి కొనకుండా, దప్పిక కొనకుండా దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు. వారికి సర్వము కూడా సమకూరుస్తున్నాడు ప్రియమైన వల్లరా. కావున మనం దేవుని యొద్ద నిలిచేవారిగా ఉండాలి, దేవుని యొద్దకు వచ్చేవారిగా ఉండాలి. ఎప్పుడైతే ప్రభు యొద్ద ఉంటామో అప్పుడు దప్పిక కొనకుండా, ఆకలి కొనకుండా మనం జీవిస్తాం. దేవుని రాజ్యంలో ఆకలి ఉండదని, ప్రియమైన వల్లరా దప్పిక ఉండదని ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం. అక్కడ ఏడుపైనను, దుఃఖమైనను, కన్నీళ్లైనను, ఆకలైనను, దాహమైనను ఏమీ కూడా ఉండవండి. ప్రియమైన వల్లరా దేవుని యొద్దకు వచ్చువారు ఆత్మ సంబంధులుగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రియమైన వల్లరా సమృద్ధిగానే దేవుడు నింపుతున్నాడు. కావున ఆయనే జీవాహారమై ఉన్నాడండి. ఆ విషయాన్ని మనము గుర్తించి ఎల్లప్పుడూ కూడా ప్రియమైన వల్లరా దేవునిలో జీవించాలి. మరి యేసుక్రీస్తు వారు 40 రోజుల పాటు ఏమాత్రం ఏమీ తినకుండా ఆయన అలాగే ఉపవాసం ఉన్నాడండి. అటువలే సీనాయి పర్వతం మీద భక్తుడైన మోషే కూడా ఏమీ తినకుండా అలాగే ఉపవాసం ఉన్నాడు. మరి ఎందుకు? మోషే సామాన్యమైన మనిషే కదా, శరీరధారిగానే ఉన్నాడు కదా. అలాగే యేసుక్రీస్తు వారు కూడా శరీరధారిగానే ఉన్నారు కదా. మరి వాళ్ళకేమీ ఆకలి వేయలేదా అంటే ప్రియమైన వల్లరా వారు ప్రభువు యొద్ద మాత్రమే ఉన్నారండి. ఇంకా వేరే వేరే స్థలాలకు వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలా. అందుకనే వారికి శారీరమైన ఆకలి అనేది లేదు. కాబట్టి ఆత్మ సంబంధమైన ఆకలి కూడా లేకుండా దేవుడు చేయవాడండి. ఆయన యొద్దకు వచ్చేవారు ఎల్లప్పుడూ కూడా మరి చక్కగా ఆయన తృప్తిపరుస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కావున జీవాహారమైన యేసుక్రీస్తు వారు మనకున్నారు కాబట్టి ఎల్లప్పుడూ కూడా జీవించేలా ఆయన చేస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.